హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రింగ్ యాప్ లో పర్సనల్ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, ఈ రింగ్ యాప్ అనేది మనకు ఆర్బీఐ అప్రూవ్డ్ అయినటువంటి యాప్ కాబట్టి ఇందులో మీరు సేఫ్ అండ్ సెక్యూర్ గా పర్సనల్ లోన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరికైతే ఎమర్జెన్సీగా నీడ్ ఉందో వాళ్ళు మాత్రమే ఈ లోన్ యాప్స్ లో మీరు లోన్ కి అప్లై చేసుకుని అమౌంట్ అనేది తీసుకునే దానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ లోన్ యాప్ లో ఎవరైతే అమౌంట్ అనేది తీసుకుంటున్నారో వాళ్ళు రెగ్యులర్ గా మీరు అమౌంట్ అనేది పే చేసుకుంటూ మీ సిబిల్ స్కోర్ కూడా పెంచుకునే దానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ రింగ్ యాప్ అనేది మనకు ఇన్స్టెంట్ గా పర్సనల్ లోన్స్ అనేవి చాలా మందికి అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మీకు కూడా మీకు పర్సనల్ లోన్ కావాలంటే మీరు ఈ యాప్ లో లోన్ కి అప్లై చేసుకున్న అమౌంట్ అనేది తీసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో ఈ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తే, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రింగ్ యాప్ కి సంబంధించి యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు యాప్ అనేది ఇక్కడ మీకు రింగ్ గెట్ ఇన్స్టెంట్ లోన్స్ ఆన్లైన్ అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అని కనిపిస్తుంది. ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాప్ అనేది ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మనకి ఈ విధంగా స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. డిమిట్ రింగిట్ అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఆరో మార్క్ కనిపిస్తుంది. రైట్ సైడ్ కనిపిస్తుంది ఆరో మార్క్ మీద క్లిక్ చేయండి. లేకపోతే పైన మీకు స్కిప్ అని కనిపిస్తుంది. స్కిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మీ ఆరో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంటుంది. పవర్ లోన్స్ అనేసి మీకు ఇన్స్టెంట్ లోన్స్ అప్ టు 5 లక్ష వరకు వీళ్ళు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 5 లక్ష వరకు లోన్ అనేది మీకు ఎలా ప్రొవైడ్ చేస్తారంటే బేస్డ్ ఆన్ మీ సిబిల్ స్కోర్ బట్టి, తర్వాత మీరు పాస్ట్ లో మీరు ఈఎంఐస్ ఎలా పే చేస్తున్నారు ఏంటి, సో మీ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు డీటెయిల్స్ అని చెక్ చేస్తారు. ఈ డీటెయిల్స్ అని చెక్ చేసిన తర్వాత మీ సిబిల్ స్కోర్ కానీ మీ ట్రాన్సాక్షన్స్ కానీ తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ కానీ కరెక్ట్ గా ఉన్నట్లయితే వీళ్ళు లోన్ అనేది అప్ టు 5 lakhs వరకు మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరికైతే సిబిల్ స్కోర్ బాగుండి మీరు రెగ్యులర్ గా ఈఎంఐస్ లోన్స్ అన్ని పే చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా లోన్ అనేది ఎక్కువ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎవరికైతే సిబిల్ స్కోర్ తక్కువ ఉంటుందో వాళ్ళకి లోన్ అనేది తక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత ఇక్కడ మీరు స్కిప్ అని కనిపిస్తుంది. స్కిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. స్కిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అని కనిపిస్తుంది. ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని పర్మిషన్స్ అనేవి అలో చేయమని అడుగుతుంది. పర్మిషన్స్ అన్ని కూడా మీరు ఇక్కడ అలో చేయాల్సి ఉంటుంది. సో ఈ యాప్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ కాబట్టి ఇందులో మీరు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అన్ని కూడా మీరు అలో చేయాల్సి ఉంటుంది. అలో చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు పైన డిస్ప్లేలో మీకు డైరెక్ట్ గా కనిపిస్తుంటుంది పవర్ లోన్ ఇన్ జస్ట్ 2 steps అనేసి మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. కంప్లీట్ యువర్ అప్లికేషన్ అవైల్ 2 lakhs లోన్ అనేసి ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు పవర్ లోన్ అనేసి మీకు లోన్ అనేది ఇమీడియట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ కొన్ని స్టెప్స్ అనేది కంప్లీట్ చేసి మీకు లోన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు లోన్ కి అప్లై చేసుకోవాలండి. ఇక్కడ మీకు 2 lakhs మీకు కంటిన్యూ అనే బటన్ కనిపిస్తుంది. కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కొన్ని పర్మిషన్స్ అనేవి ఇక్కడ మళ్ళీ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్మిషన్స్ అన్ని ఒకసారి చదువుకున్న తర్వాత ఏ పర్మిషన్లు అడుగుతున్నారు ఏంటి అని అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రీడ్ అండ్ యాక్సెప్ట్ అని కనిపిస్తుంది. రీడ్ అండ్ యాక్సెప్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. రీడ్ అండ్ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ పర్మిషన్స్ యాక్సెప్ట్ చేస్తారో అక్కడ మీకు అలో అని కనిపిస్తుంది. అలో ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలో మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కేవైసీ డీటెయిల్స్ అయితే మనం అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకు కేవైసీ పర్పస్ కోసం ఇక్కడ డీజీ లాకర్ అయితే ఫెచ్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ మీరు డీజీ లాకర్ ద్వారా మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ పర్మిషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు యారో మార్క్ కనిపిస్తుంది. యారో మార్క్ మీద క్లిక్ చేయండి. యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యాప్ అనేది డీజీ లాకర్ కి అయితే రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఈ బాక్స్ లో ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ అని కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ టైం డీజీ లాకర్ లాగిన్ అవుతున్నట్టయితే సెట్ యువర్ డీజీ లాకర్ సెక్యూరిటీ పిన్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు 6 digit పిన్ నెంబర్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ మీకు డీజీ లాకర్ లో అకౌంట్ ఉన్నట్లయితే మీకు ఆల్రెడీ మీరు సెట్ చేసుకుంటారు ఒక పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఒకవేళ ఇన్ కేసు ఆ పిన్ నెంబర్ మీకు గుర్తులేకపోతే ఫర్గాట్ పిన్ మీద క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మళ్ళీ కొత్త పిన్ అనేది సెట్ చేసుకునే అవకాశం వస్తుంది. వాళ్ళు మీ కొత్త పిన్ సెట్ చేసుకుని డైరెక్ట్ గా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ ఎంటర్ చేస్తున్న పర్సన్ కి డీజీ లాకర్ లో ఇంత ముందు అకౌంట్ లేదు కాబట్టి ఇక్కడ సెట్ పిన్ అనేది మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు 6 digit పిన్ అనేది ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దీనికి ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కనిపిస్తుంటాయి. మీ పేరు, మీ ఫోటో, మీ అడ్రస్, మీ డేట్ ఆఫ్ బర్త్ అట్లా డీటెయిల్స్ అన్ని కనిపిస్తుంటాయి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద అలో అని కనిపిస్తుంది. అలో ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు పర్మిషన్స్ అనేవి ఇక్కడ అలో చేయాల్సి ఉంటుంది. పర్మిషన్స్ అలో చేసిన తర్వాత యువర్ ఆధార్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ వై
అయ్యే డీజీ లాకర్ అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ అలో చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా వీళ్ళు ఫెచ్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఫెచ్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్ మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనకు సెకండ్ స్టెప్ అయితే ఆటోమేటిక్గా ఫార్వర్డ్ కావడం జరుగుతుంది. ఈ సెకండ్ స్టెప్ లో ఏంటంటే మీరు ఇక్కడ ఒక సెల్ఫీ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. లైవ్ లో మీరు ఒక సెల్ఫీ ఫోటో ఇక్కడ మీకు కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. గ్రీన్ కలర్ లో వచ్చిన తర్వాత కెమెరా సింబల్ మీద క్లిక్ చేస్తే ఒక మీ లైవ్ ఫోటో అనేది క్యాప్చర్ అయితే చేసుకోవడం జరుగుతుంది. క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ పేజ్ అనేది నెక్స్ట్ పేజ్ కి రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్ కి రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకు చూసినట్లయితే ఆధార్ కార్డుకి సంబంధించి గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడింది. తర్వాత సెల్ఫీ ఫోటోకి సంబంధించి ఇక్కడ మనకి గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడింది. ఈ రెండు ఇట్లా మీకు టిక్ మార్క్ పడిన తర్వాత ఇక్కడ మీకు ప్రొసీడ్ అని కనిపిస్తుంది. ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మీరు పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని కనిపిస్తుంది. ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇన్కమ్ డీటెయిల్స్ దగ్గర శాలరీ పర్సన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవుతుంది. ఒకవేళ మీరు శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు, మీకు మంత్లీ శాలరీ ఎంత వస్తుంది, మీరు ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు, అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు బిజినెస్ ఏం చేస్తున్నారు, తర్వాత మీకు మంత్లీ ఇన్కమ్ అనేది ఎంత వస్తుంది, మీకు టోటల్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది, మీరు చేసే బిజినెస్ ఏంటి, ఇలా అన్ని డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఒకవేళ మీరు శాలరీ పర్సన్ అయితే శాలరీ సెలెక్ట్ చేసుకుంటే, ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాని రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మీకు ఎంటర్ ప్రొఫెషన్ అంటే మీరు ప్రొఫెషన్ ఏం చేస్తున్నారు అడుగుతుంటుంది. తర్వాత మీకు యాన్యువల్లీ ఇన్కమ్ అనేది ఎంత వస్తుంది అడుగుతుంది. తర్వాత మీకు లోన్ పర్పస్ ఏంటి అడుగుతుంది. లోన్ పర్పస్ అంటే మీరు పర్సనల్ యూజ్ కోసం, లేకపోతే మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం, లేకపోతే మ్యారేజ్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం పర్సనల్ లోన్ రిక్వైర్మెంట్ ఎందుకు అని అడుగుతుంది. లోన్ రిక్వైర్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. రిక్వైర్డ్ లోన్ అమౌంట్ అని అడుగుతుంది. మీకు లోన్ అమౌంట్ ఎంత కావాలని అడుగుతుంది. లోన్ అమౌంట్ మీకు ఎంత కావాలనుకుంటున్నారో అంత లోన్ అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. ఇది వీళ్ళు 5 lakhs వరకు అయితే లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఒక 2-3 lakhs వరకు మీరు ఇందులో తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 lakhs కంటే మీరు తక్కువ ఎంటర్ చేసి మీకు లోన్ అనేది ఎక్కువ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు లోన్ అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత వస్తుంది ఇలా ఈ డీటెయిల్స్ మీరు కరెక్ట్ గా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి కొన్ని 3 బాక్సులు అయితే కనిపిస్తున్నాయి కదా. 3 బాక్సులను మీరు టిక్ మార్క్ అనేది చేయాలి. ఇక్కడ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకున్న తర్వాత 3 బాక్సులను టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఈ విధంగా కనిపించిన తర్వాత ఇక్కడ మీరు లోన్ అమౌంట్ ఎంతైతే ఎంటర్ చేస్తారో అంత లోన్ అమౌంట్ కి మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఆటోమేటిక్ ఈ విధంగా చూపిస్తుంది. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే నాట్ ఎలిజిబుల్, యువర్ అప్లికేషన్ రిజెక్ట్ అని మీకు కనిపిస్తుంటుంది. ఇక్కడ నేను లోన్ కు అప్లై చేస్తున్న పర్సన్ 15,000 లోన్ కావాలి కాబట్టి నేను 15,000 అక్కడ లోన్ రిక్వైర్మెంట్ అమౌంట్ ఎంటర్ చేశాను. కాబట్టి 15,000 సంబంధించి డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అయితే నేను 15,000 లోన్ కు అప్లై చేస్తే మనకు డిస్పర్సల్ అయ్యే అమౌంట్ వచ్చి 13,938 రూపీస్ మనకు డిస్ట్రిబ్యూట్ అయితే కావడం జరుగుతుంది. అంటే ఇది వీళ్ళు ప్రాసెసింగ్ ఫీ, జిఎస్టీ, స్టాంప్ డ్యూటీ ఇవన్నీ డిడక్ట్ చేసిన తర్వాత మీకు ఇంతలో 15,000కి మీరు లోన్ కి అప్లై చేసుకున్నట్టయితే 13,938 రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మంత్లీ ఈఎంఐ అనేది మీరు చూసుకున్నట్లయితే 3 months పెట్టినట్టయితే 5,380 రూపీస్ మరి మంత్లీ ఈఎంఐ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇందులో మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా వరకు ఎక్కువ అయితే ఉంటుంది. ఇక్కడ 45% పర్ యానం అంటే ఇది చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళు లోన్ అనేది ఇమీడియట్ గా తీసుకుని ఇమీడియట్ గా పే చేసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళు మాత్రం ఈ లోన్ కి అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ దగ్గర యాడ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తుంది. యాడ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఫస్ట్ బాక్స్ మీరు బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ ఇక్కడ సెర్చ్ ఐఎఫ్ఎస్సి మీద క్లిక్ చేసి కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. లేకపోతే మీకు డైరెక్ట్ గా ఐఎఫ్ఎస్సి కోడ్ తెలిసి డైరెక్ట్ గా ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మళ్ళీ మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది కన్ఫర్మ్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు బ్యాంక్ ఏ బ్యాంక్, మీ నేమ్ ఏంటి, ఇట్లా ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు 1 రూపీ అనేది మీ బ్యాంక్ అకౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడం జరుగుతుంది. అదే మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మీ అకౌంట్ డీటెయిల్స్ అని ఇక్కడ కనిపిస్తుంటే ఒకసారి డీటెయిల్స్ అని చెక్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నట్లయితే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి బాక్స్ లో ఒక టిక్ మార్క్ అనేది కనిపిస్తుంది. టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయితే కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు అప్లై చేసిన తర్వాత విత్ ఇన్ 24 hours లో మీకు పర్సనల్ లోన్ అయితే మీరు ఎంత లోన్ అయితే అప్లై చేస్తారో మీకు ఎంత అయితే అప్రూవ్ అయిందో ఆ లోన్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ అయితే క్రెడిట్ కావడం జరుగుతుంది. తర్వాత ఎవ్రీ మంత్ ఈఎంఐకి సంబంధించి యాప్ లో మీకు అప్లికేషన్ స్టేటస్, ఈఎంఐ ఆప్షన్స్ అన్ని కూడా మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు ఎవ్రీ మంత్ ఎంత ఈఎంఐ అయితే పే చేయాలనుకుంటున్నారో అంత ఈఎంఐ అనేది మీరు డైరెక్ట్ గా ఇందులో పే చేసేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు రింగ్ యాప్ లో పర్సనల్ లోన్ అనేది ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో లైక్ చేసి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.